విజయవాడ నగరం నడిబొడ్డున అంబేద్కర్ శృతివనంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి జరిగిన ప్రయత్నాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు నిరసించారు. వైఎస్ఆర్సీపీ పిలుపు మేరకు కొవ్వొత్తులతో ప్రదర్శనలు చేశారు. రాజ్యాంగ నిర్మాత విగ్రహం జోలికి వస్తే సహించబోమని నినాదించారు. ఇందులో భాగంగా గుంటూరులో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా, డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం చౌక్ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు కొవ్వొత్తుల ప్రదర్శన సాగింది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ప్రజలకు, ప్రముఖులు, విగ్రహాలకు ఏమాత్రం రక్షణ లేకుండా పోయిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు, నూరి ఫాతిమా తెలిపారు. మరోసారి అంబేద్కర్ విగ్రహం జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు నేపథ్యంలో ఈరోజు గుంటూరు పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేయడం జరిగింది. ఇది ఒక నిరసన తెలిపేటటువంటి కార్యక్రమం. మొన్న రాత్రి అంబేద్కర్ శృతివనం మీద లైట్లు ఆర్పి దాడి చేసి జగన్మోహన్ రెడ్డి గారి పేరుని రాళ్లతో, సుత్తులతో కొట్టి తొలగించడం అనే చర్య అది జగన్మోహన్ రెడ్డి గారి పేరు తొలగించడం కాదని, అది అంబేద్కర్ స్మృతి వనం మీద దాడిగా ప్రజలు భావించాలని ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. మేము ప్రభుత్వాన్ని అడిగాం. ప్రభుత్వ కుట్రలో భాగంగానే, ప్రభుత్వ అండదండలతోనే తెలుగుదేశం పార్టీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని, ఇది ఒక అంబేద్కర్ శృతివనం మీదే కాదు, రాష్ట్రంలో అనేక చోట్ల ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించి శిలాఫలకాలు వేశారో ఆ శిలాఫలకాలని ధ్వంసం చేసేటటువంటి కార్యక్రమం, రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను పొగలగొట్టి కాల్చేసే కార్యక్రమం ఒక దుష్ట సాంప్రదాయానికి తెరతీశారు. దీన్ని చిన్న విషయంగా ప్రజాస్వామ్యవాదులు భావించవలసిన అవసరం లేదు. ఇది చాలా పెద్ద విషయం అని మనవి చేస్తున్నాం. అందువలనే కేసు రిజిస్టర్ చేసి దుండగుల మీద యాక్షన్ తీసుకోవాలి అని డిమాండ్ చేశాం. దుండగులే తెలుగుదేశం పార్టీ వారు అయినప్పుడు, దుండగులే ప్రభుత్వం అయినప్పుడు చర్య తీసుకోరు. ఇవాళ ఇంతవరకు ఏ చర్య తీసుకున్నటువంటి పాపాన పోలేదు. కాబట్టి ఇది ప్రభుత్వము, తెలుగుదేశం పార్టీ కలిసి కుట్ర చేసినటువంటి కార్యక్రమంగా మేము భావించవలసిన గారి మరి స్మృతిమరాన్ని ఏ విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి పేరును ఒక్కటే తొలగించారని ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు మరి అందరూ అనుకుంటున్నారు. కానీ అక్కడ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాల్ని ప్రతి ఒక్కటి కూడా ఈ రాష్ట్రానికి తెలియచేయాలని జగన్మోహన్ రెడ్డి గారు మరి స్టేట్లోనే మధ్యలో, అంటే విజయవాడ ఈజ్ ద మిడిల్ ఆఫ్ దిస్ స్టేట్లోనే ఇంత పెద్ద విగ్రహాన్ని పెట్టి ఆయన ప్రజలకి నేను తోడుంటాను, ప్రతి ఒక్కరికి, దళితులకు కానీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి నేను ఎల్లప్పుడూ తోడుంటానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పీరియడ్లోనే మరి ఆయన బిఆర్ అంబేద్కర్ గారి స్టాట్యూని నిర్మించి అక్కడ ఆయనకు సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా ఒక 3D ఫార్మాట్లో ప్రతి ఒక్కటి పెట్టి చూపించారు. మరి దాన్ని ధ్వంసం చేయాలనుకున్నారు. ఖచ్చితంగా ఒక రోజు మొత్తం కంప్లీట్ అయింది. మేము ఒకే మాట వాళ్ళని అడిగాము, ఏంటి అనంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, అక్కడ సీసీ కెమెరాస్ ఉంటాయి, ప్రతి ఒక్కళ్ళు ఎవరు చేశారు, ఎవరుండి చేయించారనేది, ఒకవేళ మీరు చేయించకపోతే కూటమి ప్రభుత్వం మీరు చేయించలేదు, మీ హస్తం లేదు అని అన్నప్పుడు మీరు ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకొని, ఎందుకంటే ఇప్పుడు దాకా స్టేట్లో ప్రతి ఒక్క చోట కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ కుటుంబం సభ్యులు ఉన్న ప్రతి ఒక్కళ్ళ మీద దాడులు చేస్తూ ఉన్నారు. కొంతమందిని చంపారు, కొన్ని మరి శిలాఫలకాలను కూడా పగలగొట్టడం జరిగింది. నేను ఒకే మాట అంటాను, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటేనే గుర్తొచ్చేది ఆయన శిలాఫలకాల మీద కాదు పరిమితం ఉంది, ప్రతి ఒక్క గుండెల్లో పరిమితంగా ఉన్నారు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తీసుకొని వచ్చారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే ఈరోజు ఈ రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలే కాదు అభివృద్ధి కూడా చేశారు. మీరు
అభివృద్ధి చేసింది శిలాపలకాలు మాత్రమే పగలగొడుతున్నారు, కానీ ఆయన చేసిన ప్రతి ఒక్క పని కూడా ప్రజలకి ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. ప్రజల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరంగా ఉంటారు. మీరు ఎక్కడ చూసినా ఆయనకు అభిమానం అనేది, మీరు చేసే ప్రతి ఒక్క పని మిమ్మల్ని గద్దె దించుతానే ఉంటుంది. ఒక్కొక్క పాయింట్ మీకు మైనస్ అవుతూ ఉంటుంది తప్ప అది ప్రెస్ అవ్వదు. ఎందుకనంటే గెలుపు ఓటమి అనేది సహాధ్యం. దాన్ని మేము తీసుకున్నాము, కానీ మీరు దీన్ని విజయంగా తీసుకొని ఇంకా మెరుగ్గా ప్రజలకి చేయాలి. కానీ ఇలాంటి పనులు ఎక్కడ చేయకుండా, ఇంకా గతంలో కూడా మీ నాయకుల్ని కార్యకర్తల్ని కూడా దీన్ని ఖండించి వాళ్ళని కూడా ఇలాంటి చర్యల్ని చేయకుండా ఆపవలసిందిగా కోరుకుంటూ, అలాగే రాబోయే కాలంలో కూడా మీరు ఇలాంటి ఏ పనులు చేసినా ఖచ్చితంగా మేము గొంతెత్తుతాము, ఇలాంటి ధర్నా చేస్తాం. ఎందుకంటే భయపడి అట్లీస్ట్ ఒక పాయింట్ అయినా ఎక్కడో ఒకటి పులి స్టాప్ పెడతారు. ఖచ్చితంగా ఎవరు ఖండించే వాళ్ళు లేరని అనుకుంటున్నారు. ఎక్కడో ఒక చోట ప్రజలు కూడా మిమ్మల్ని వ్యతిరేకించే